దట్టమైన మేడారం అడవుల్లో జంపన్న వాగు తీరాన శతాబ్దాల నుండి మారుమోగుతోంది ఒక గర్వోన్నతమైన విజయగాథ. ధైర్యానికి, త్యాగానికి, మాతృశక్తికి మారుపేరుగా నిలిచిన కథ. ఇది సమ్మక్క సారక్క జాతర వెనుక ఉన్న కథ. అది 13వ శతాబ్దం. ఊరుగల్లు కాకతీయ సామ్రాజ్యం. కొందరు గోండు గిరిజన నాయకులు ఒకరోజు వాగు దాటుతుండగా పులుల మధ్య ఆడుకుంటున్న ఒక దివ్య బాలికను చూశారు. ఆ పాపే సమ్మక్క. చక్కనైన నేత్రాలతో, దివ్య తేజస్సుతో ప్రకాశించే ఆ బాలికను తన కూతురుగా స్వీకరించాడు వారి నాయకుడు. సంవత్సరాలు గడిచాయి. మేడారం మండల నాయకుడైన పగిడిద్దరాజుతో ఆమె వివాహం జరిగింది. వారికి పుట్టిన సంతానం సారక్క, జంపన్న, నాగులమ్మ. సంతోషంగా సాగుతున్న వారి జీవితాలకు విధి మరో పథాన్ని నిర్దేశించింది. కాకతీయ సామ్రాజ్యం ఆ కాలంలో కొత్త పన్ను విధించింది. గిరిజన ప్రజలపై అన్యాయమైన పన్ను భారం మోపారు. పగిడిద్దరాజు దానిని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ప్రభుత్వ సైన్యంతో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు లేచింది సమ్మక్క. ఆయుధాలు చేతబూని తన గిరిజన సమాజం పరిరక్షణ కోసం అలుపెరిగిన పోరాటం చేపట్టింది. ఈ మహా పోరాటంలో ఆమె పక్కన నిలిచింది ఆమె కూతురు సారక్క, కొడుకు జంపన్న. తల్లి, కూతురు, కొడుకు 20 లక్షల మంది గిరిజన యోధులతో యుద్ధానికి దిగారు. రక్తం ఏరులై ప్రవహించింది. వారి ధైర్యం చరిత్రలో చెరగని అక్షరాలుగా నిలిచింది. జంపన్న వీరమరణం పొందాడు. సారక్క తన చివరి శ్వాస వరకు పోరాడింది. సమ్మక్క గాయాలతో నిండిన శరీరంతో జంపన్న వాగులోకి వెళ్లి అదృశ్యమైంది. వారి త్యాగం, వారి పరాక్రమం గిరిజన హృదయాల్లో అమరమైంది. మానవులుగా వచ్చి దేవతలుగా వెళ్ళిపోయారు. గిరిజన సమాజానికి వారు కేవలం యోధులు కాదు, వారు రక్షకులు, మార్గదర్శకులు, ఆరాధ్య దైవాలు అయ్యారు. అప్పటి నుండి వారిని దేవతలుగా గిరిజనులు పూజించడం ప్రారంభించారు. జంపన్న వాగు తీరాన సమ్మక్క సారక్క గద్దెలు నెలకొల్పారు. జాతర సమయంలో అక్కడ వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది భక్తులు పసుపు, కుంకుమ భరిణెలు తీసుకుని వస్తారు. భక్తులు తమ తలపై పసుపు కుంకుమలతో నిండిన భరిణెలు మోస్తారు. పసుపు శుభం, శుద్ధత, ఐశ్వర్యం యొక్క చిహ్నం. కుంకుమ శక్తి, సౌభాగ్యం, మాతృశక్తి యొక్క ప్రతీక. గద్దెల ముందు భక్తులు తమ భరిణెలను పోసి కోరికలు కోరుకుంటారు. అక్కడ భక్తి పారవశ్యాలతో కూడిన పసుపు కుంకుమల పర్వతాలు ఏర్పడతాయి. అది కేవలం భక్తి కాదు, అది కృతజ్ఞత. తమ రక్షకుల పట్ల అంకిత భావం, తమ అమ్మవారి పట్ల అపారమైన ప్రేమ. అలాగే భక్తులు తమ నిలువెత్తు బరువుకు సమానమైన బెల్లాన్ని బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తారు. కేకారణ్యం లాంటి మేడారంలో జాతర సమయంలో భక్తి పారవశ్యం మిన్నంటుతుంది. అద్భుతమైన భక్తి సమ్మేళనం అందరినీ అబ్బురపరుస్తుంది. మీకు తెలుసా, ప్రపంచంలోని భారతదేశంలో కుంభమేళా తర్వాత అతిపెద్ద మతపరమైన సమ్మేళనం ఏది అనంటే అది మన సమ్మక్క సారక్క జాతరే. 2 సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి నుండి 4 రోజులు తెలంగాణలోని మేడారం అడవుల్లో కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. గిరిజనులు, నాగరికులు, ధనికులు, నిరుపేదలు, అన్ని కులాలు, అన్ని మతాల వారు అందరూ ఒకే విశ్వాసంతో, ఒకే ప్రేమతో సమ్మక్క సారక్క అమ్మవార్ల దర్శనానికి వస్తారు. ఇది కేవలం జాతర కాదు, ఇది సామాజిక సమైక్యతకు నిదర్శనం. ఇది గిరిజన సంస్కృతి గొప్పతనం. ఇది భారతదేశపు విశ్వాస శక్తికి నిదర్శనం. సమ్మక్క సారక్క జాతర మనకు నేర్పిస్తుంది ధైర్యాన్ని, త్యాగాన్ని, న్యాయం కోసం పోరాడడాన్ని, స్త్రీ శక్తిని. ఇదే నిజమైన స్త్రీ స్వావలంబనకు పడ్డ తొలి పునాది. ఒక తల్లి, ఒక కూతురు, ఒక కొడుకు తమ ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించారు. వారి కథ
శతాబ్దాల తర్వాత కూడా మన హృదయాల్లో సజీవంగానే నిలిచి ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సమ్మక్క సారక్క జాతర కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, వారి సహచర మంత్రుల పర్యవేక్షణలో ఈసారి జాతరను మరింత ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ జాతరకు తరలివచ్చే అశేష భక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున, యావత్ తెలంగాణ ప్రజానీకం తరపున కళారాజ్ మీడియా సంస్థలు మరియు కేఆర్ భారత్ ఛానల్ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది. జై సమ్మక్క, జై సారక్క, జై తెలంగాణ.